ఏం పేరు మీ పేరు? ప్రభాకర్. అంటే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు రెగ్యులర్గా? నేను రెగ్యులర్గా కాంగ్రెస్కి ఇస్తాను. కాంగ్రెస్. అంటే కాంగ్రెస్కు ఓటు వేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చి ఏం చేసింది? కాంగ్రెస్ ఏం చేసిందంటే గతంలో చేసింది అంతా కాంగ్రెసే. ఇప్పుడు కొత్త పార్టీలు వచ్చినాయి కానీ ఏం చేయలే. కాంగ్రెస్తోనే సాధ్యం. అందుకే కాంగ్రెస్కే ఓటేసి గెలిపించుకున్నాం. అంటే బీఆర్ఎస్ కింద 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది కదా, మీకు ఏం చేయలేకపోయిందా? ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. దళిత బంధు అన్నది అందులో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. రాని వాళ్ళు చాలా తక్కువ ఉండరు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, తర్వాత పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారా? బాగానే ఉంటుంది. పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటుంది. మెయిన్ గవర్నమెంట్ ఏంటంటే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్ బాగా చేయాలి. అవి మెయిన్ అది ఇక్కడ మనకు తెలంగాణలో ఎవరు గ్రహిస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలి. అది అంటే పిల్లల విషయంలో స్కూళ్ళు బాగా పడతాయి. రెండోది ఏంది, హాస్పిటల్ కింద బాగుండాలని కొందరు అంటున్నారు. ఎందుకంటే వాస్తవమే, హాస్పిటల్స్ కూడా బాగుండాలి. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లకు పోక, డబ్బు లేక, సరైన వైద్యం గవర్నమెంట్లో ఇయ్యక చాలా బాధపడుతారు. అయితే మరి ఇది కాంగ్రెస్ పార్టీ రేపు ఖచ్చితంగా అసలు హాస్పిటల్ గురించి, స్కూల్స్ గురించి, పిల్లల గురించి, తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి బాగుపడతాము అనే ఒక నమ్మకం ఉంది కదా? నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సారు ఆధ్వర్యంలో కంపల్సరీ అయితే చెయ్యాలి. సీఎం సార్కు నేను ఒకటే అడుగుతున్నా, ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, అది హాస్పిటల్స్ బాగు చేయాలి. తిరిగి మరి ఈరోజు బీఆర్ఎస్ అంటుంది నేను 10 సంవత్సరాలు అంతా హైదరాబాద్ అంతా డెవలప్ చేసినాము అంటున్నది. మీరేమంటారు దానికి? వాళ్ళు డెవలప్ చేసిర్రు, చేయలేరని కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేసి చూపిస్తుంది కదా. తిరిగి మరి భారతీయ జనతా పార్టీ కింద దూసుకొని ఈరోజు 1 సీటు నుంచి 8 సీట్లు సాధించింది. తిరిగి మళ్ళీ 17 సీట్లల్లో మాకు 10-12 సీట్లు వస్తాయి అంటుంది. ఎన్ని సీట్లు రావచ్చు? 10-12 సీట్లు అంటే కష్టం, రాలేమంతా. తర్వాత ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎవరికన్నా వస్తాయంటే అది మనం చెప్పలేము. అది ఉన్న ఎంపీ సీట్ల సంఖ్య 543కు మన సౌత్లో తెలంగాణ రాష్ట్రంలో 17 ఉన్నాయి. ఈ 17లో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, తర్వాత కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, ఎంఐఎం ఎన్ని? అదైతే అంత ఐడియా లేదు నాకైతే. మరి ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం తోటి గట్టిగా పోటీ ఇద్దామని మాధవిలత వచ్చారు. ఈ మాధవిలత ఎంఐఎంను ఓడిస్తుందా? ఆమె కంటెంట్కు తెలంగాణ రాష్ట్రానికి, ఓల్డ్ సిటీకి అక్కడ బాగుపడుతుందా ఆమె వస్తే? అసలు అక్కడ ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ అవి క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఏం చెప్తారు మీరు? ఒకటే చెప్తున్నా, ఏంటంటే అక్కడ ఓల్డ్ సిటీలో కంపల్సరీ ఎంఐఎం వస్తుంది. బీజేపీ అంటే కష్టమే. బీజేపీ కష్టం అంటారు. మరి ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటేనే డెవలప్మెంట్ అంటారు మీరు? ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటేనే డెవలప్మెంట్. థ్యాంక్ యూ.